అసెంబ్లీలో అడ్డుకున్నది తన గొంతును కాదని ప్రజల గొంతునని విపక్ష నేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. బడ్జెట్పై అసెంబ్లీలో వినిపించాల్సిన స్పందనను ఈ ఉదయం 11 గంటలకు మీడియా ముందు వినిపిస్తానని ఆయన అన్నారు. మైక్లో వినిపించింది నా గొంతు కాదు, అది ప్రజలది అని ప్రజల తరపున ఆయన మాట్లాడుతున్నానని, కానీ అధికార పక్షం దీనిని అడ్డుకునే ప్రయత్నం చేసిందని, ఇది అసెంబ్లీలో పాలకపక్ష పరాకాష్ట అని చెప్తున్నారు. ఈ పరాకాష్ఠను ట్విట్టర్లో వైఎస్ జగన్ ఈరోజు నిలదీశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా ముందు తన వాయిస్ వినిపిస్తానని, ప్రజల గొంతును అడ్డుకునే అధికార పక్షానికి లేదని చెప్పి వైఎస్ జగన్ ఈరోజు ట్వీట్ చేశారు. ఏపీ అసెంబ్లీలో వినిపించాల్సిన వాయిస్ ను ఈరోజు 11 గంటలకు మీడియా ముందు వినిపిస్తానని వైఎస్ జగన్ చెబుతున్నారు. అసెంబ్లీలో పాలకపక్ష పరాకాష్ఠను ఈరోజు ట్విట్టర్లో వైఎస్ జగన్ నిలదీశారు. అసెంబ్లీలో వినిపించాల్సిన గొంతును అధికార పక్షం అడ్డుకుందని, అది తన గొంతు కాదు ప్రజల గొంతు అని, ప్రజలు నినదించాల్సింది, ప్రజలు అడగాల్సింది తాను అడుగుతున్నానని, అయితే దానికి అధికార పక్షం అడ్డుపడడంతో ఈరోజు మీడియా ముఖంగా ఈ విషయాలన్నీ మాట్లాడతానని, అసెంబ్లీ ముందు మాట్లాడాల్సిన విషయాలన్నీ కూడా ఈరోజు మీడియా ముందు మాట్లాడతానని చెప్పి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, గుడ్ మార్నింగ్. చెప్పండి, వైఎస్ జగన్ ట్వీట్స్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, బడ్జెట్ పై ప్రసంగం సందర్భంగా నిన్న సభలో జరిగిన పరిణామాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. బడ్జెట్ పై చర్చను ఇనిషియేట్ చేస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఉదయం ప్రారంభించిన సందర్భంలో కీలకమైన రుణమాఫీ అంశం ప్రస్తావనకు రాగానే సభలో తీవ్ర గందరగోళం జరిగింది. పదే రుణమాఫీ అంశాన్ని ఆయన ప్రస్తావించినప్పుడల్లా రైతుల దీన పరిస్థితిని, లేకపోతే రైతులు పడుతున్న ఇబ్బందిని, ప్రభుత్వం దానికోసం రైతుల కోసం కానీ రుణమాఫీ కోసం గతంలో ఎన్నికలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని రీతిలో చేసిన కేటాయింపులపై నిలదీసినప్పుడు సభలో తీవ్ర గందరగోళం జరిగింది. ఆయన ప్రసంగాన్ని పూర్తిగా అడ్డుకోవడం జరిగింది. దీనిపై సభ తీరును నిరసిస్తూ అధికార పార్టీ ధోరణి నిలదీస్తూ ఆయన సభకు నమస్కారం చేస్తూ సభ నుంచి బయటికి రావడం జరిగింది. ఈవేళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు సభకు అటెండ్ కాలేదు. అయితే బడ్జెట్ మీద తాను లేవనెత్తాల్సిన అంశాలు, బడ్జెట్ లో ప్రణాళిక వ్యయం గురించి కానీ, ప్రణాళికేతర వ్యయం గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ, గత ఎన్నికల సమయంలో ప్రజల ముందు ఇచ్చిన హామీల విషయంలో అధికార పక్షం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంది, నిజంగా ఆ హామీలను నిలబెడుతుందా లేదా, అసలు కేటాయింపులు సరిపోతున్నాయా లేదా, అసలు బయట చెప్తున్న దానికి కేటాయింపులకి వాస్తవ పరిస్థితికి ఉన్న అంతరం ఏంటి అనేది తదితర కీలక అంశాలను ఆయన వినిపించడానికి పరిస్థితులయ్యారు. దీంట్లో భాగంగానే ఈ ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో మొత్తం ఈ బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని, తన బడ్జెట్ లో ఉన్న లోతుపాట్లను మొత్తం కూడా ప్రజల సాక్షిగా వినిపించదలుచుకున్నా, ప్రజలకు పూర్తి స్థాయిలో వినిపించదలుచుకున్నా అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. దీనికి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో మరొక కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. అధికార పక్షం శాసనసభలో అడ్డుకున్నది నా గొంతు, నా మైకును కాదు, అది ప్రజల గొంతు. ప్రజా సమస్యల పట్ల, ప్రజలకున్న ఇబ్బందుల పట్ల నేను ఒక స్వరాన్ని, ఒక గొంతుకునే వినిపిస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారు తప్ప, అసలు సభ అడ్డుకుంటుంది నా గొంతుకు, నా మైక్ అనుకుంటే అది పొరపాటు. నిజంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను సభ దృష్టికి తెలియనివ్వకుండా, రాష్ట్ర ప్రజల దృష్టికి తెలియనివ్వకుండా అడ్డుకుంటున్నారని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిపై మొత్తం మీద బడ్జెట్ లో కూడా కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రంతో పోల్చినా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చినా, అంటే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ప్రాంతంలో జీడీపీ వృద్ధి రేటు సుమారుగా 5.5-5.3 మధ్య ఉంటే, అసలు లోటు బడ్జెట్ నిలబడుతున్న ఆంధ్రప్రదేశ్ ఎట్లా జీడీపీ ఎక్కువ చేసి చూపెడుతుంది. అలాగే ప్రణాళికేతర వ్యయం గతంతో పోలిస్తే, అంటే ప్రణాళికేతర వ్యయం అంటే సంక్షేమ పథకాలు పెట్టిన ఉద్యోగుల జీతపత్రాల పట్ల ఖర్చు చేసే ఈ మొత్తం గత ఏడాదితో పోలిస్తే కనుక గణనీయంగా తగ్గుముఖం పెట్టింది. ఈ నేపథ్యంలో జీతాలు అసలు అంటే ప్రణాళిక వ్యయం తగ్గిందంటే దాని అర్థం జీతాల్లో కోత విధిస్తారా, లేకపోతే సంక్షేమ పథకాల్లో కోత విధిస్తారా అని ఇతరత్ర అంశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు బడ్జెట్ లో అంటే గత ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చిన హామీలు డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అలాగే డ్వాక్రా మహిళలకి నేరుగా రుణమాఫీ చేస్తారన్న స్పష్టమైన ప్రయత్నం కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇప్పటి వరకు వాటికి సంబంధించి కొన్ని కేటాయింపులు ఎలాగా కనిపించలేదు బడ్జెట్ లో. దీంతో పాటుగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి గతంలో కేవలం మేనిఫెస్టోలో పరిశీలన అనే పదం పెట్టారు కానీ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళినప్పటికీ అనేక సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఖచ్చితంగా మేము క్రమబద్ధీకరిస్తాం, అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచుతామని స్పష్టంగా చంద్రబాబు నాయుడు
ప్రజల ముందు హామీ ఇచ్చిన సంగతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ప్రస్తావన చేస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఎన్నికల ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు, స్పష్టమైన హామీలు ఏంటి, ఆ హామీలకి తగ్గ కేటాయింపులు బడ్జెట్ లో ఉన్నాయా లేదా లాంటి కీలక అంశాలన్నింటినీ కూడా ఈ ప్రసంగంలో ఖచ్చితంగా 11 గంటల మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. Okay. Yep. Thank you, Srihari. Thank you for the updates.